నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మొన్న ఆంధ్ర రాష్ట్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే చేశాడు. వివాదాస్పదం అనడం కంటే కూడా తన మీద తనకు నమ్మకంతో ఇది తప్పు కాదు, రైటు, మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయం 100% సక్సెస్ అవుతుంది అనేటువంటి యొక్క ఆత్మస్థైర్యంతో, అంటే నమ్మకంతో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది పత్రికా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడాడు. అసలు ఏం జరిగిందంటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ గ్రామ వాలంటీర్ సిస్టము లేకపోతే ఇంకోటి ఏదైతే తీసేసినారో దానికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ సేవలు అనేటువంటిది ఒకటి తీసుకురావడం జరిగింది. సో దాంట్లో కొంతమంది అడిగినటువంటి ప్రశ్న, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఈ వాట్సాప్ సేవలు కూడా ఇదవుతాయి అంటే స్కామ్ అవుతాయోనో, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి డేటాకి భద్రత ఎట్లా అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీద ప్రశ్నించడం జరిగింది. దానికి లోకేష్ చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ వాట్సాప్ సంబంధించినటువంటి సేవలు ఏదైతే ఉందో ఇవి హ్యాక్ అయినట్టు నిరూపించితే నేను 10 కోట్ల రూపాయలు ఇస్తాను, ఇవి పార్టీకి సంబంధం లేకుండా నా పర్సనల్గా నేను ఇస్తాను, కావాలంటే నిరూపించండి అని ఒక ఘాటైనటువంటి రిప్లై సమాధానమే ఇచ్చిండు. అంతవరకు భేష్, మంచిది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక పాలసీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ పాలసీని ఫస్ట్ తను నమ్మాలి. తను నమ్మితేనే దాన్ని ప్రజల్లోని నమ్మకాన్ని గెయిన్ చేసుకోవచ్చు. సో అతనికే నమ్మకం లేనప్పుడు ప్రజలు ఇంకే నమ్ముతారు. కాబట్టి అతనికి కాన్ఫిడెన్స్ అనేది ఎవరైనా గౌరవించాల్సినటువంటిదే. అయితే దీనికి ధీటుగా, అంటే ఏదైతే లోకేష్ ఛాలెంజ్ చేశాడో ఆ ఛాలెంజ్ను స్వీకరించినటువంటి కొంతమంది సింపథైజర్సు ఈ వాట్సాప్ సేవలు అనేవి నిజంగా హ్యాక్ అవుతాయా కావా అనేటటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటి సమాధానాలు వెతికినట్టున్నారు. దాంతో లోకల్ న్యూస్లో ఏమొచ్చింది, ఇంటర్నేషనల్ న్యూస్లో ఏమొచ్చింది అన్నటువంటి 2 విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చెప్పేది ఏంటంటే, ఈ అంశాలు ఆల్రెడీ ఇవి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా వీటి మీద ప్రచురించడం జరిగింది. అంటే ఏదైతే ఈ వాట్సాప్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అవి ఖచ్చితంగా హ్యాక్ అవుతాయి, అందులో ఉన్నటువంటి డేటాను కూడా మిస్లీడ్ అవుతుంది. అంటే ఆల్రెడీ చాలామంది వాట్సాప్ను క్లోన్ చేయడమో లేకపోతే వాటిని హ్యాక్ చేయడమో చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి వాట్సాప్లో ఉన్నటువంటి డేటాకి భద్రత లేదు అన్నది ఆ న్యూస్లో, ఆ ప్రముఖ న్యూస్లో వచ్చినటువంటి అంశం. ఇదే అంశాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా కొంతమంది న్యూస్ రీడర్లు ఇదే అంశాన్ని కూడా తెలిపారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. వాట్సాప్ సేవలు అనేది అంత సెక్యూర్ కాదు, ఇవి క్లోన్ చేయొచ్చు, ఆల్రెడీ ఎంతోమంది డేటాని క్లోన్ చేశారు, అంటే హ్యాక్ చేశారు. ఈ డేటాని డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్కి దీన్ని అమ్ముకోవడం కూడా జరుగుతుంది. ఇది క్రైమ్ సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి ఇంటర్నేషనల్లో కూడా ఇదే వాట్సాప్ సేవల మీద న్యూస్ రావడం జరిగింది. సో దీంతో లోకేష్ ఏం సమాధానం చెబుతాడు అన్నది ఆతృతగా చూస్తున్నటువంటి జనరల్గా వైసీపీ వాళ్ళకి లోకేష్ నుంచి ఇంకా సమాధానం అయితే రాలేదు. కానీ ఏదైనా ఒక పాలసీని నమ్మి పబ్లిక్లోనికి ఇంట్రడ్యూస్ చేయడం అనేది అది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం లోకేష్ గ్రామ వార్డు సచివాలయాలు ఇవన్నీ తీసేసి, అంటే దాంట్లో కొన్ని సర్వీసెస్ని మాడిఫికేషన్ చేసే విధంగా అన్ని సర్వీసులు కూడా మొబైల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను దీని మీద గతంలోనే ఒక వీడియో చేస్తున్నా ఆల్రెడీ. వాట్సాప్ సేవలు అనేది ఎంతవరకు సెక్యూరు, ఆల్రెడీ మనమే కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో రకరకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే ప్రజల వద్ద నుంచి రికార్డెడ్గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్న డేటాని ఎక్కడో ఆఫీసులకు ఇస్తున్నారని, వాళ్ళు ఇంకెవరికి అమ్ముతున్నారని చెప్పేసి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన మాట వాస్తవం. సో రికార్డెడ్గా వెళ్ళిందే స్టోర్ అవుతున్నప్పుడు, దొంగతనం జరుగుతున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళకి అమ్ముతున్నప్పుడు మరి వాట్సాప్ అనేది కూడా స్టోర్ అయ్యి ఉంటుంది కదా. నేను దీని మీదనే
చదువుకున్నోళ్ళైతే ఓకే. దీని మీద ఒక అవగాహన ఉంటది. దాని మీద ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుస్తది. ఒకవేళ చదువు లేనటువంటి నిరక్షరాస్యుల యొక్క పరిస్థితి ఏంది? ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి సిస్టమ్ ఒకటి తీసుకోవాలి. మానిటరింగ్ సిస్టమ్ అనేది తీసుకోవాలి. దానికి ఎలాంటి ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే వ్యక్తిగత సమాచారం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దొంగలించడం అనేది పెద్ద ఇదేం కాదు. ఎంత పెద్ద మనం సీక్రెట్ లాక్స్ పెట్టుకున్నా, ఎంత పెద్ద సెక్యూరిటీ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మాల్వేర్ని యూజ్ చేసుకొని దాన్ని దొంగిలించేటటువంటి టెక్నాలజీ, తెలివితేటలు చాలామందికి ఉన్నాయి. సో అది పనిగా కూర్చొని చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ వాట్సాప్ సేవలు అనేది మంచి ఆలోచనే. కానీ దీంట్లో భద్రత ఏ మేరకు మీరు కల్పించగలరు? ఒకవేళ ఈ భద్రంగా ఉండవలసినటువంటి డేటా ఎవరి చేతికన్నా వెళ్తే దానికి నైతిక బాధ్యత ఎవరు అన్నది కూడా నేను ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. సో అదే ప్రశ్నకు సంబంధించినటువంటి అంశాలు ఒక ప్రముఖ పత్రికల్లో కథనాల్లో కూడా రావడం, ఇదే అంశాన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా దీన్ని పబ్లిష్ చేయడం అనేది కొసమెరుపు. సో దీని మీద లోకేష్ ఎలా స్పందిస్తాడు అన్నది ఇక్కడ $1,000,000 యొక్క ప్రశ్న. ఏదేమైనా ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం ఎవరూ దొంగిలించకుండా చూడవలసినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి దీని మీద లోకేష్ ఏమి సమాధానం చెప్తాడు అనేది చూడాలి. థ్యాంక్ యూ.